తెలంగాణలో తొలి దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో గ్రామాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. నిన్నటి నుంచి మొదటి దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి దశ ఎన్నికలు వచ్చే నెల 11వ తేదీన జరగనున్నాయి. ఇప్పటికే కొందరు నామినేషన్ల కోసం శుభముహూర్తాలు చూసుకుంటున్నారు. తొలి దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి రోజు 5,063 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ పదవులకు 3,243 వార్డులకు 1,821 నామినేషన్లు దాఖలైనట్లుగా అధికారులు తెలిపారు. ఈరోజు ఇంకా ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలున్నాయి. అయితే చాలా చోట్ల సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసుకునే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? తెలంగాణలో తొలి దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా ఆ ప్రక్రియ నిన్న నుంచి ప్రారంభం కావడంతో గ్రామాల్లో ఎన్నికల కోలాహలం వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. నిన్న నామినేషన్లకు సంబంధించి కూడా స్వీకరణ కార్యక్రమం మొదలైన పరిస్థితి అయితే ఉంది. ఇక మొదటి రోజే భారీ ఎత్తున కూడా నామినేషన్లు దాఖలైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొదటి దశ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ నెల వచ్చే నెల 11వ తేదీకి సంబంధించి కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇక నామినేషన్లకు సంబంధించి కూడా మొదటి రోజు 5,063 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ పదవులకు సంబంధించి కూడా 3,243 సంబంధించిన నామినేషన్లు మొదటి రోజు నిన్న సమర్పించారు. ఒక వార్డు సభ్యులకు సంబంధించి కూడా 1,821 నామినేషన్లు దాఖలయ్యాయి. మరికొంతమందికి సంబంధించి కూడా శుభ ముహూర్తాలు పెట్టుకుంటా ఉన్నారు. పెద్ద ఎత్తున నామినేషన్లకు సంబంధించి కూడా దాఖలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక మొదటి రోజుకి సంబంధించి కూడా కొంతమంది ఏదైతే ఇప్పుడు నామినేషన్ దాఖలు చేయాలంటే కొత్త బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి కాబట్టి ఇక బ్యాంక్ అకౌంట్ కి సంబంధించి కూడా కొంతమంది ఆ బ్యాంకుల చుట్టూ వెళ్తా ఉన్నారు. మరికొంతమంది కూడా పాన్ కార్డు లేని పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా మరోసారి పాన్ కార్డుకి సంబంధించి కూడా వాళ్ళు పాన్ కార్డు అప్లై చేసుకునే ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికల సంబంధించి కూడా పాన్ కార్డు లేనప్పుడు పోస్ట్ ఆఫీసుల్లో సంబంధించిన బ్యాంక్ అకౌంట్ తెరవాలని సూచించిన పరిస్థితి ఉంది. కొన్ని ఏరియాలో కూడా పోస్ట్ ఆఫీసులు లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా చాలా వరకు అయితే ఆ నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా ఇంకా చాలా చోట్ల సర్పంచ్ కి సంబంధించి నామినేషన్లకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటారు. మరికొంతమంది శుభముహూర్తాలు పెట్టుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా మొదటి విడతకు సంబంధించి కూడా జిల్లాల వారీగా అత్యధికంగా నల్గొండ జిల్లాలో 818కి సంబంధించిన సర్పంచ్ స్థానాలకు 421 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే యాదాద్రి జిల్లాకి సంబంధించి కూడా 153 స్థానాలకు 209 నామినేషన్ దాఖలయ్యాయి. సూర్యాపేట జిల్లాలో 150 స్థానాలకు 207, అలాగే వరంగల్లో 91 స్థానాలకు 101 నామినేషన్లు దాఖలయ్యి. సంగారెడ్డిలో 136 స్థానాలకు 147 నామినేషన్లు సమర్పించారు. జనగామలో 110 స్థానాలకు 108కి సంబంధించి కూడా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక మొత్తంగా ఈ నెల 11న మొదటి విడతకు సంబంధించి కూడా ఎన్నిక జరగబోతా ఉన్నది. ఇక ఇప్పటికైతే నామినేషన్లకు సంబంధించి కూడా పరంపర పెద్ద ఎత్తున కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఈ రోజు కూడా ఇక నామినేషన్లకు సంబంధించి కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో 31 జిల్లాకి సంబంధించి కూడా 564 మండలాల్లో 12,728 పంచాయతీలు ఉన్నాయి. దాంట్లో 1,12,242 వార్డులకు సంబంధించి కూడా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 3 దఫాల్లో 11వ తేదీ, అలాగే 14వ తేదీ, 17వ తేదీకి సంబంధించి కూడా 3 దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే డిక్లేర్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా 1,66,55,186 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొదటి రోజుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున బ్యాంక్ అకౌంట్లు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక మరోవైపు ఏసీకి సంబంధించి కూడా క్లియర్ కట్ గా కొన్ని సూచనలు చేస్తా ఉన్నాయి. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా ఏకగ్రీవం చేసేందుకు చాలా వరకు ప్రయత్నం చేస్తాం. రైట్ హరీష్, సర్పంచ్ పదవులకు అసలు వేలంపాట జరుగుతుంది. సీటుకు 1 కోటి అని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. దీనిలో వాస్తవం ఉందా? ఏకగ్రీవాలకు సంబంధించి ఇప్పటికే బీజేపీ కేంద్ర మంత్రి ఒక సూచన చేశారు. 10 లక్షలకు సంబంధించి కూడా తాము ఏకగ్రీవం చేసుకుంటూ ఆ గ్రామ పంచాయతీకి ఇస్తామని తెలిపారు. దీనిపైన కూడా ఇప్పటికైతే సీరియస్ గా తీసుకుంటుంది. ఎందుకంటే ఇట్లాంటి ప్రలోభాలు కావచ్చు గురి చేయకూడదు. ఎవరైతే ఇక
ఇక నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి కూడా బలవంతపు ఉపసంహరణకు సంబంధించి కూడా చేయొద్దు. వాటికి పైన కూడా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు వచ్చినా లేదా వార్తా పత్రికలు ప్రసార మాధ్యమాల్లో ప్రసారమైనా కూడా వాటిని సీరియస్ గా తీసుకుంటాం, వాటిపైన చర్యలు తీసుకుంటాం. అక్కడ ఏదైతే రిజల్ట్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత ఆ రిజల్ట్ ని డిక్లేర్ చేస్తాం అని కూడా ఇప్పటికే యూపీ క్లియర్ కట్గా చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పటి వరకు అయితే చాలా వరకు నామినేషన్లు దాఖలవుతున్న పరిస్థితి అయితే ఉంది. 30వ తేదీ వరకు కూడా నామినేషన్ల 29 వరకు కూడా నామినేషన్లకు సంబంధించి కూడా దరఖాస్తులు సమర్పించనున్నారు. 30వ తేదీకి సంబంధించి కూడా నామినేషన్ల పత్రాల పరిశీలన ఉంటుంది. ఇక డిసెంబర్ 1న వినతి పత్రాలను స్వీకరిస్తారు. ఏవైతే ఇట్లాంటివి ఉంటాయో బలవంతపు ఉపసంహరణలు కావచ్చు, ఇట్లాంటి ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఆ సంబంధించి కూడా వినతి పత్రాలను పరిశీలన ఉంటుంది. వీటిపైన డిసెంబర్ 1కి సంబంధించి కూడా వినతి పత్రాల స్వీకరణ, డిసెంబర్ 2వ తేదీకి సంబంధించి కూడా నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి కాదు 3వ తేదీ నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఇక అదే రోజు అభ్యర్థులు తుది జాబితా అభ్యర్థులకు సంబంధించి కూడా ఈసీ ప్రకటించనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక వచ్చే నెల 11వ తేదీకి సంబంధించిన మొదటి దశ పోలింగ్ జరగనున్న నేపథ్యం అయితే ఉంది లక్ష్మణ. థ్యాంక్ యూ హరీష్.